ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలు జాప్యానికి నిరసనగా నిన్న హైదరాబాద్ లోని హెచ్ఆర్సీ కార్యాలయం వద్దకు వందలాది మంది సెలెక్టెడ్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. వారంతా మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రాథమిక హక్కులని ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నా పట్టించుకోరా అంటూ వారు ప్రశ్నించారు. 8792 మంది టీఆర్టీ అభ్యర్థులకు బతుకు బరువైందని, ఓదార్పు కరువైందని, ఒక ఓర్పు దూరమైందని, కారుణ్య మరణమే శరణ్యమైందని వారి ఆవేదనగా చెప్పారు. అలాగే తెలంగాణలో టీఆర్టీ నియామకాలు వెంటనే చేపట్టాలని తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఉద్యోగ నియామకాలపై శ్రద్ధ వహించడం లేదని టీటీఎఫ్ అధ్యక్షుడు రఘునందన్, ప్రధాన కార్యదర్శి కె రమణ పేర్కొన్నారు. డిఎస్సి ద్వారా టీఆర్టీ నిర్వహించి ఉంటే ఈ పాటికి ప్రక్రియ పూర్తయ్యేదని, కానీ ఆ బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించారని, ఇంతవరకు నియామకాలు జరగలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే పోస్టింగ్లు ఇవ్వకుంటే గన్ పార్క్ వద్ద నిరాహార దీక్షకు దిగుతామని వారు హెచ్చరించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం 2017 అక్టోబర్ 21న టీఆర్టీ ప్రభుత్వ నియామకాల కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఆధ్వర్యంలో దీనికి ఫిబ్రవరిలో జరిగిన పరీక్షలు జరగగా 8792 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత సాధించారు. అయితే పోస్టింగ్లు ఆగస్టు నెలలో ఉంటాయని చెప్పిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఘంటా చక్రపాణి ఇప్పటి వరకు ఇవ్వలేదు. మొదట ఆగస్టు 15 తర్వాత పోస్టింగ్ ఇస్తామని, తరువాత అసెంబ్లీ ఎన్నికలు అన్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత అంటున్నారని సెలెక్ట్ అయిన వారు ధర్నాకు దిగారు. మీరేమో విద్యా వాలంటీర్లు నింపుతామనడం ఎంతవరకు సమంజసం? ఇవాళ మీడియా మిత్రులు మీరు కూడా గ్రహించాలి. వీళ్ళందరూ కూడా వృత్తి విద్యా కోర్సు బీఈడీ, టీటీసీ చేసి ప్రభుత్వం నిర్వహించిన టెట్ పాస్ అయి, టీఆర్టీ పాస్ అయి ఇలా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. వీరు ఇది తప్ప వేరే చదవలే, వీరు ఈ కోర్సు తప్ప వేరే చదవలే. నువ్వు టీచర్ ఉద్యోగాలు ఇవ్వకపోతే వీళ్లకు బతకడానికి కూడా అర్హత లేదు, ఏ అర్హత లేదు వీళ్లకు. వీళ్ళని నమ్ముకున్న కుటుంబాలు ఇవాళ సోదరులారా, మానవ హక్కుల ఉల్లంఘన కాదు, మానవ జీవన దోపిడీ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ పిల్లానికి 40 ఏళ్ళు ఉన్నాయి, 35 ఏళ్ళు ఉంటాయి. ఇప్పటిదాకా వీడు చదివిన చదువుకు సార్థకత లభించకపోతే వీరిని నమ్ముకున్న తల్లిదండ్రులు ఏం కావాలి? ఈయన నమ్ముకున్న చెల్లెలు, అక్కలు, అన్నలు, అనారోగ్యం పాలన కుటుంబ సభ్యులు ఏం కావాలి? మరి ఈయన జీవనం యొక్క విధానాన్ని హరిస్తున్నారా, దొంగతనం చేస్తున్నారా లేదా ప్రభుత్వం ఒకసారి చెప్పాలి. పెళ్ళిళ్ళు కావడం లేదు, ఉద్యోగం సెలక్షన్ అయ్యిండు, పోస్టింగ్ ఇవ్వడం లేదు, పిల్లల్ని ఇవ్వడం లేదు. వీళ్ళకు ఉద్యోగాలు వస్తే వీళ్ళ కుటుంబంలో భరోసా కలుగుతుంది, వీళ్ళ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘన కాదా? ఒక్కసారి ప్రభుత్వం చెప్పాలి. ఇలా రాష్ట్రంలో విద్య లేదు, చాలా బడులు మూతపడుతున్నాయి. 4200 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి ఈ 4 ఏళ్లలో. అంటే మరి తెరాస ప్రభుత్వానికి విద్య మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. 2018-19కి 13,378 కోట్లు విద్య కేటాయిస్తే ఈ బడ్జెట్లో, ఈ సంవత్సరం పెట్టినప్పటి బడ్జెట్లో 12,250 కోట్లు కేటాయించింది. అంటే 1078 కోట్లు తక్కువ చేసింది. మరి దీన్ని బట్టే మీకు అర్థమవుతుంటుంది విద్య మీద ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో. అంచేత ఇవాళ మేమేదైతే మానవ హక్కుల కమిషన్కు ఇస్తామని వచ్చినామో ఎంత సిగ్గుచేటంటే మాది అలా ఈ మానవ హక్కుల ఈ హెచ్ఆర్సీకి కమిషన్ లేరట, చైర్మన్ చీఫ్ జస్టిస్ గారు లేరట, 2 జడ్జీలు ఉంటే వాళ్ళు లేరట, అసలు నియామకమే లేదంట. ఇంతకుముందు మా సోదరి మాట్లాడుతూ ఒక మాట చెప్పింది మీకు మీడియా మిత్రులకు. పొద్దున్న లేచి రాజకీయాల గురించి మీరు డిబేట్లు పెడతారు, చర్చిస్తారు. ఇటువంటివి కూడా మీరు బయటికి చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 4 ఏళ్లుగా హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్మన్ కానీ జడ్జిలు కానీ లేని రాష్ట్రం 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటే. ఇవాళ ప్రాథమిక హక్కుల్లో ఒకటి పెట్టిండ్రు. ఆర్టికల్ 16 ప్రకారం, 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు కల్పించాలని. మరి మాకెందుకు టీఆర్టీ రాసి 2 ఏళ్ళు అవుతున్నా మాకెందుకు నియామకాలు ఇస్తలేరని ఇవాళ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. చావమంటారా వీళ్ళని? మరి చావడానికి పర్మిషన్ కోసం వచ్చిండ్రు. మరి చావమంటారా, ఉద్యోగాలు ఇస్తారా? ప్రభుత్వం రేపటిలోపు తేల్చాలి. మా సోదరి 10 రోజులు టైం ఇచ్చింది, 10 రోజులు టైం లేదు దీనికి. మీకు కూడా సందేహం రావచ్చు మీడియా మిత్రులకు, సార్ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల కోడ్ ఉంది కదా, ప్రభుత్వం ఏం చేస్తుందని. పార్లమెంట్ ఎన్నికలకు
ఈ యొక్క నియామకాలకు సంబంధం లేదు. హైకోర్టే ఆల్రెడీ చెప్పింది, ఎన్నికల నిబంధనలకు సంబంధించి ఎటువంటి కోడ్ కూడా వీళ్ళ నియామకాలకు వర్తించదని చెప్పింది. ఇవాళ గురుకులాలు ఇస్తున్నారు. మీకు ఇంకొకటి కూడా తెలియాలి, ఎందుకంటే మా సోదరి స్పష్టంగా చెప్పింది, నిరుద్యోగ సమస్య భారతదేశంలో ఇవాళ 6.1% జీడిపిలోకి పెరిగింది. ఇది ఈ యొక్క మోడీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చిన కాలంలోనే జరిగింది. మరి ఇదంతా కూడా ఇవాళ మీరు చూడండి, 2016లో రాసినటువంటి గ్రూప్ 2 రిజల్ట్ లేదు. వారం కింద వాళ్ళు కూడా ఇట్లే మీ ముందర మాట్లాడిపోయినరు. ఈరోజు వరకు స్పందన లేదు. ఒక రైతు ఫేస్బుక్లో పెడితే సీఎం స్పందించిండు. మరి వేలాది మంది చచ్చిపోతామని హెచ్ఆర్సీ కాడికి వస్తే మీ మీడియాలో ప్రచురితమైతే ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరు? ఒక రైతు ఒక్కడు స్పందిస్తేనే ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకున్నారు. వేలాది మంది చచ్చిపోతామంటున్నారు. మరి చావమంటావా, ఉద్యోగాలు ఇస్తావా? ముఖ్యమంత్రి గారు రేపు మీ మీడియాలో, మీ పత్రికల్లో చెప్పాలి. మా డిమాండ్ అది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ కోసం మేమందరం కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటే నా అప్పీలు, టైం లేదు. జూన్ 1వ తారీఖు స్కూళ్ళు ప్రారంభమవుతాయి. మళ్ళీ ఆ లోపే ఈ వారం రోజుల లోపల వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చే విధంగా కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేయాలి. కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తే సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్లు, ప్రాంతాల వారీగా ఎస్జిటీలు ఆ కౌన్సిలింగ్లో ఆప్షన్ తీసుకొని ఆయా గ్రామాలకు వెళ్ళి వేసవిలో సంబంధిత మండల అధికారులు, జిల్లా విద్యాధికారుల చెంత జాయిన్ అయితేనే జూన్ 1వ తారీఖున స్కూళ్ళు ప్రారంభమవుతాయి. లేదంటే ఎక్కడికెక్కడ మేము స్కూళ్ళను బంద్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైనటువంటి ఆందోళన చేస్తాం. ఇలా మా పార్టీ ఎంపీ ఎన్నికల్లో నిమగ్నమై ఉంది కాబట్టి ఎంపీ ఎన్నికలైన ఎంబడే ఈ యొక్క టీఆర్టీ నియామకాల వరకు మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం వీళ్ళ వెంబడుండి పోరాటం చేస్తున్న ఈ సందర్భంగా హలో మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.